మనం ఎన్టీఆర్ జిల్లా విజయవాడ కేంద్రంలోని భవానీపురం సబ్ స్టేషన్ రోడ్లో అయితే ఉన్నాం. మనం చూడొచ్చు, మన వెనకాల ఒక టెంట్ కనపడుతుంది. దాంట్లో కొంతమంది మహిళలతో పాటు పురుషులు కూడా నిరసన అయితే చేపడుతున్నారు. దీనికి గల కారణాలు ఏంటంటే, మరి విజయవాడలో ప్రస్తుతం నడుస్తున్నటువంటి టాపిక్ 42 ఇండ్ల స్థలాలకు సంబంధించి. ఈ ఇండ్ల స్థలాలపై నిన్న పెద్ద వివాదం అయితే చెలరేగింది. ఒక సొసైటీకి సంబంధించినటువంటి సభ్యులు ఈ స్థలాలు మావు అంటూ కోర్టుకు వెళ్లడంతో ఈ వివాదం అనేది చెలరేగింది. దీంతో అనేక రకాలైనటువంటి వృత్తులు చేసుకునేటువంటి పేదలు రోడ్డున పడే పరిస్థితి అయితే వచ్చిందనమాట. పూర్తిగా వారితో మాట్లాడి ఇక్కడ ఏం జరుగుతుంది, ఈ వివాదానికి గల కారణాలు ఏంటి, ఈ నిరసన ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారనే సమాచారం ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ టెంట్లో అసలు ఈ నిరసన చేపట్టడానికి గల కారణాలు మనం బాధితురాలని అడిగి మనం తెలుసుకుందాం. మేడం నమస్తే అండి. ఏంటి ఇక్కడ టెంట్ వేసుకొని మరి ఈ నిరసన చేపట్టడానికి కారణం ఏంటి? కారణం ఏంటంటే అది ఇప్పుడు జరిగిన సిచ్యువేషన్ కాదండి. అది 1981 నుంచి జరుగుతుంది. ఇది 1981లో ఈ మసీద్ అనేవాళ్ళును ఇంకా ఆదిశేషు అనేవాళ్ళు వాళ్ళిద్దరూ కూడాను ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు. అది అగ్రిమెంట్ ఎందుకు క్యాన్సిల్ అయిందో తెలియదు. బట్ జరిగింది ఏంటంటే, ఈ మసీద్ అనే వ్యక్తి ఏంటంటే ఈయన పాటికి ఈయన ప్లాట్లు వేసుకొని ఈయన మా అందరికీ కూడా అమ్ముకోవటం, మా చేతులు మారి మా దాకా రావటం, అట్లా 2022 వరకు కూడాను ఇట్లా చేతులు మారి రిజిస్ట్రేషన్లు అవుతానే ఉన్నాయి. అలాగే ఇంకా మాకు ప్లాట్లు వేసుకున్న తర్వాత బిల్డింగులు కట్టుకున్నాము, ఇంకా అద్దెలకు ఇచ్చుకున్నాము, గొడవలు వేసుకున్నాము. ఇలా ఈ వ్యవహారం అంతా జరుగుతూనే ఉంది. ఇకపోతే అవతల ఆదిశేషన్ అనే వ్యక్తి అతను చనిపోయిన తర్వాత ఒక ఫేక్ సొసైటీని క్రియేట్ చేసి, లక్ష్మీరామ కోఆపరేటివ్ అనే సొసైటీని క్రియేట్ చేసి అందులో కొంతమంది వ్యక్తులని ఇన్వాల్వ్ చేసి ఆ సొసైటీ అంతా చీకటి కోణంలో మరి ఏం జరుగుతుందో ఎక్కడ లాలూచీ పడుతుందో అనేది మాకు కూడా తెలియదండి. అలా నడుపుతూ వ్యవహారాన్ని నడుపుతూ చివరాఖరికి ఇప్పుడు వచ్చి ఇవి మావి అన్నారు. మేము ఇల్లు కొనుక్కొని, మేము లోన్లు కట్టుకొని, బ్యాంక్ లోన్లు తెచ్చుకొని ఇన్ని చేసిన తర్వాత ఇప్పుడు వచ్చి మాది అంటే మాకేంటండి, మాకేం అవసరం? ఇది మా స్థలం, మేమెందుకు ఇవ్వాలి వాళ్ళకి? సో మేము కోరుకునేది ఒకటేనండి, ఇది ప్రభుత్వం దాకా తీసుకెళ్ళి ఒక కమిటీ వేసి మాకు న్యాయం చేయాలి. సీఎం గారు వచ్చి స్వయంగా ఆయనే వచ్చి మా ఆర్తనాదాలు అర్థం చేసుకొని మా ఆడవాళ్ళకి, అందులోనూ ముఖ్యంగా మేమందరం కూడాను మధ్యతరగతి వాళ్ళమండి, పేద ప్రజలం. దయచేసి పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు, మేము కోరుకునేది ఒకటే సార్, ఇది మా స్థలం, మా స్థలాన్ని మాకు ఇప్పించండి. చూడండి, మహిళలు ఎలాంటి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా వీటికి ఇంటి పన్నులు, అలాగే ఎలక్ట్రికల్ సిటీకి సంబంధించిన బిల్లు, ప్లానింగ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయంటున్నారు. అవి కూడా వాటిపై కూడా మనం క్లారిటీ తెచ్చుకునే ప్రయత్నం చేద్దాం. మేడం గారు, ఇప్పుడు వీటన్నిటికీ హౌస్ ట్యాక్స్ మీరు పే చేస్తున్నారా? హౌస్ ట్యాక్స్ పే చేస్తున్నామండి. ఇగోండి ఇంటి పన్నులు, కరెంటు బిల్లులు పక్కా రిజిస్ట్రేషన్స్తో ఉన్నాయండి. మేము 2013లో కొనుక్కున్నాం సార్ ఇదంతా. మేము 2016కి మాది కన్స్ట్రక్షన్స్ అయ్యి మేము 2016 నుంచి మేము ఇక్కడే స్టే చేస్తున్నాం. అందరం సామాన్య పేద మధ్యతరగతి ప్రజలు మేడం. సార్ మేము రూపాయి కూడబెట్టుకొని మేము బ్యాంకు నుండి లోన్స్ తెచ్చుకొని ఇల్లులు కట్టుకొని చిన్న పిల్లలతో ఇక్కడ నివాసం ఉంటున్నాం. ఇప్పుడు వచ్చి అన్యాయంగా ఇది మాది, మాకు ఇచ్చేయండి అంటున్నారు. ఇందులో ఈ స్థలాల్లో ఆడపిల్లలకు కట్నం కింద ఇచ్చినవి ఉన్నాయి. మేడం గారు అయితే వాళ్ళ కూతురు పెళ్లి కోసం అని చెప్పి కొనుక్కొని ఉంచుకున్నారు. ఇప్పుడు ఆమె కూతురికి పెళ్లి చేయాలా, ఇటు ఏంటి, చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నాం సార్. ఇది గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి మా అందరికీ న్యాయం చేయవలసిందిగా మీ మీడియా తరపున మేము అదొకటే కోరుకుంటున్నాం సార్. పవన్ కళ్యాణ్ సార్, చంద్రబాబు నాయుడు గారు, మీరందరూ మాకు న్యాయం చేయాలండి. ఇప్పటి వరకు నోటీసులు ఏమన్నా వచ్చాయండి మీకు ఈ స్థలానికి సంబంధించి? అవతల పార్టీ నుంచి 2016లో నోటీస్ ఒకటి సదాశివ శాస్త్రి గారని ఆయన పంపించారండి. ఆయన పంపిస్తే దానికి స్పందించాము. మమ్మల్ని ఈపీలో యాడ్ చేశారు, కానీ ముందు నుంచి ఇది కోర్టులో ఉంది, దీంట్లో ఒక బోర్డు పెట్టి సామాన్య ప్రజలు అన్యాయం అయిపోతారన్న ఉద్దేశం కూడా లేకుండా చేతులు మారి ఇది డెవలప్మెంట్కి వచ్చాక ఇది మాది అని ఇప్పుడు రావడం ఎంతవరకు సబబు? ఇది ఎంతమంది సామాన్యులు తినకో నీళ్లు పోసుకొని తాగో పిల్లల కోసం ఎంతో కష్టపడి దీన్ని మేము కొనుక్కున్నాం. ఇవాళ రోజులు మాది అని అంటే మేము ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి? పిల్లలు మాకు ఓపిక అయిపోయింది. ఇంకా మాకు 55 ఏళ్ళు 57 ఏళ్ళు వచ్చినాయి. మేము కొనుక్కున్న స్థితి నుంచి ఈ వయసులో మేము ఎక్కడికి వెళ్ళి కష్టపడగలము?
మాకు ఏదైనా గవర్నమెంట్ దిగొచ్చి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి వచ్చి చూసి మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటాం. అంటే ఇది కోర్టు పరమైన అంశం కదా మేడం, దీంట్లో గవర్నమెంట్ ఏ విధంగా ఇన్వాల్వ్మెంట్ చేయాలని మీరు కోరుకుంటున్నారు? గవర్నమెంట్ అంటే గవర్నమెంటే కదండి రిజిస్టర్లు చేసేది. రిజిస్టర్ ఆఫీసులో ఒక కాగితం వేస్తే ఇంతవరకు వచ్చేది కాదు కదా, ఇంతమంది పేద ప్రజలు అన్యాయం అయ్యేవాళ్ళు కాదు కదా. 81 నుంచి జరుగుతుంది. 81లోనే ఇక్కడ ఒక బోర్డు పెట్టి ఇది ఇలా కోర్టులో ఉంది అంటే ఇంతమంది ప్రజలు అన్యాయం అయిపోయేవాళ్ళు కాదు. తినకో కారం వేసుకొని తిని ఇది మనిషి ఎత్తులోతు గుంత, ఈ గుంతను పూడ్చుకోవటానికి వీళ్ళు ఎంత శ్రమ పడితే ఈ గుంత ఇవాళ రోజున ఈ స్థితిలో వచ్చింది. ఈ స్థితికి వచ్చాక వాళ్ళు మాది అంటాం ఎంతవరకు సబబు? అంటే ఇప్పుడు ప్రధానంగా మీరు చేసిన ఆరోపణ అధికారులు అంటే రిజిస్ట్రేషన్ శాఖ సంబంధించిన వాళ్ళు అవకతవకలు జరిగాయని మీరు ఆరోపిస్తున్నట్ట? అవునండి, రిజిస్ట్రేషన్లోనే అవకతవకలు జరిగాయండి. ఇప్పుడు ఒక్కసారి రిజిస్ట్రేషన్ అయింది, గవర్నమెంట్ మాకు ఇచ్చిందని అది రిజిస్ట్రేషన్ విజయవాడలోనే ధైర్యంగా చేయించుకోవచ్చు కదా, మందడంలో ఎందుకు చేయించుకోవాలి? ఇప్పుడు ఇది విజయవాడకు సంబంధించిన స్థలము, దీని ఆఫీస్ గాంధీ 1% డీడీతో చేయించు. ఏ రకంగా చేయించుకున్నారు మందడంలో మీరు? ఇది విజయవాడ స్థలం, విజయవాడ కార్పొరేషన్ పరిధిలోనే దీనికి రిజిస్ట్రేషన్ జరగాలి. అంటే హైకోర్టు తుళ్ళూరులో ఉంది, అది మందడం డివిజన్కి వచ్చిందని అక్కడ చేయడం ఎంతవరకు సబబు? అంటే సామాన్య ప్రజలు పిచ్చోళ్ళలాగా కనపడ్డారు. మీ డబ్బు ధనదాహంతో మేము సామాన్య ప్రజలు ఏమీ చేయలేరు అన్న ఈ ఉద్దేశంతోనే, ఇది ఉద్దేశపూర్వకంగానే చేశారు అందరూ కలిసి మమ్మల్ని అన్యాయం. నిన్న ఎక్కువ మంది ఇక్కడ పోలీసులు మోహరించారు, అలాగే లాయర్లు కూడా భారీ సంఖ్యలో ఇక్కడికి వచ్చారు, మన పదుల సంఖ్యలో. ఎలా మీకేమనిపించింది ఆ టైంలో? చాలా భయం వేసిందండి, చాలా భయం వేసింది. అటు నుంచి వచ్చారు, ఇటు నుంచి వచ్చారు, అసలు ఇళ్ళల్లో సామాన్లన్నీ పడేశారు, పిల్లలకు వండుకున్న అన్నం తప్పాలు కూడా బయటికి ఇసేసారు, పోయి అన్నీ ఇసిరేసారు. చాలా భయం వేసింది. మమ్మల్ని అయితే లోనకు నెట్టి చెప్పుకోలేము, చాలా ఆ మాటలు కూడా మేము చెప్పుకోలేము, చాలా ఇబ్బంది పడ్డామండి. అది మాత్రం చేయబట్టి లాగేసేంటి, మా పిల్లలకి చున్నీ పట్టుకు లాగడం ఏంటి, అన్నీ దుర్మార్గంగా. ఎలాగంటే ఇది ఇళ్ళలో మేము ఎప్పుడు టీవీలోని సినిమాలో చూసాము, నేను అలాగే నిన్న ఇక్కడ జరిగింది, నిజంగా చూసామండి. సినిమాలో అలా ఎలా చూసామో ఇక్కడ నిన్నైతే నిజంగా చూసి పరిగెత్తించారండి మమ్మల్ని. ఏమంటే కోర్టులో ఉంది కదా, మాకు బెయిల్ వస్తుంది, అదేదో చూసుకొని మాట్లాడండి, ఇలా లేదంటే ఒకరి దగ్గర కత్తులు ఉన్నాయి, పెద్ద పెద్ద కర్రలు ఉన్నాయి, అన్నీ చాలా ఇబ్బంది పడండి. నేనైతే చెప్పుకోలేనండి, అంత బాధపడ్డామండి నిన్న.